సంజవేళలోని మందిరంలో మమ్మల్ని సమకూర్చిన కృపను బట్టి నీ స్తోత్రములు దేవా. యేసయ్య పాటల ద్వారా మహిమ పొందినందుకే నీ స్తోత్రములు. వాక్యానికి వెళ్తున్న నీ కుమారుని జ్ఞాపకం చేసుకొని నా ప్రభు లోతైన మర్మాలతో మాట్లాడి మా జీవితాలు మేము చక్కపరుచుకునే దానికి మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం. దేవానికి స్తోత్రంలో రావాల్సిన బిడ్డలందరూ కూడా తండ్రి సకాలంగా తీసుకురమ్మని ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నాం. నైనా సాతాను బంధకంలోనైనా బంధింపబడి ఉన్నారు. వాళ్ళకి విడుదల విమోచన ఇచ్చి నా దేవ మందిరం జరుగుతుందని ఆశ కలిగిన వారుగా ఉన్నట్లు ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి సాయం చేయండి, బలపరచండి. నీ కుమార్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పోయిన చివరి కూడికలో ఇజ్రాయేలీల గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఆ యాత్రలో ఏమేమి జరిగాయి, అలాగే మన జీవితం కూడా పాపములో నుంచి పరిశుద్ధతలోకి వచ్చి పరలోక రాజ్యం అనే స్థలములోకి మన యాత్ర అనేది పోవాలి. మరి ఈ యాత్రలో మనము మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఇజ్రాయేలీలు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, వాళ్ళు ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, అలాగే మన క్రైస్తవ యాత్రలో కూడా మనం ఎలా ఉండాలి అన్నది కాసేపు ధ్యానించుకుందాం. ప్రియులారా, ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు వారందరూ కూడా దేవుడికి మొరపెట్టడం జరుగుతుంది. ఇజ్రాయేలీలందరూ ఈజిప్టు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బాధను వాళ్ళు తట్టుకోలేక ఆ బానిసత్వంలో, అయ్యా మాకు ఇబ్బంది పడుతున్నామయ్యా, మా కష్టంలో ఇబ్బందుల్లో మేము ఉన్నాము, మమ్మల్ని కాపాడండి అని దేవుడికి వాళ్ళు మొరపెట్టడం జరుగుతుందన్నమాట. అలా మొరపెట్టినప్పుడు మోషే గారిని అక్కడికి పంపిస్తాడు దేవుడు. ఆనాడు ఇజ్రాయేలీలేమో మేము బానిసత్వంలో ఉన్నామయ్యా, ఈ బాధను భరించలేకున్నామని చెప్పి దేవుడికి మొరపెడితే మోషే గారిని పంపించారు. కానీ ఈరోజు మనం అడగటం లేదు మాకు సేవకుడు కావాలి, మాకు వాక్యం కావాలి అని. అంటే మనం అడక్కముందే దేవుడు ఏం చేస్తున్నాడు, మన ఊరికి సేవకుడిని పంపిస్తున్నాడు, వాక్యాన్ని పంపిస్తున్నాడు, మనల్ని మార్చాలి అనుకుంటున్నాడు. ఆనాడు వాళ్ళు అడిగితే పంపించాడు. ఈరోజు మనం అడక్కముందే మన దగ్గరికి ఎవరు వస్తున్నారు, సేవకుడు వస్తున్నాడు, దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అలా మోషే గారు దేవుడు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు దగ్గర ఒక మాట మాట్లాడతాడు. అయ్యా నేను చాలా బలహీనుణ్ణి, నేనేమీ చేయలేనయ్యా, నా చేత ఏమీ కాదు, నేను మాట్లాడలేను, నేను ఎలాంటి కార్యక్రమాలు నీవు చేయలేను అని తప్పించుకునే ప్రయత్నం మోషే గారు చేస్తారు. చూడండి, మన క్రైస్తవ జీవితంలో కూడా మోషే గారు నేను మాటలే నేర్పని కాదయ్యా, నా చేత ఏమీ కాదు అని తప్పించుకోవడానికి అంటున్నట్టుగా ఈరోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కూడా దేవుడి కార్యక్రమం అంటే తప్పించుకునేవారు లేరా చెప్పండి. దేవుడి కార్యక్రమం, దేవుడి ప్రార్థన, దేవుడి సేవకుడు అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎన్నో సాకులు చెప్పి ఎన్నో ఆ కార్యక్రమాలు చేయకోకుండా దయ్యపు మాయలో పడిపోయి దూరంగా ఆ కార్యక్రమాల నుంచి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. అలా వెళ్ళిపోవటం మంచిది కాదు, అది దేవుడి పని, చెయ్యాలి ఎంత ఇబ్బంది అయినా, అది దేవుడు చెప్తున్నాడు. మోషే గారేమో నేను చెయ్యలేనయ్యా, నా చేత కాదు అని అంటున్నాడు, నేను బలహీనుని అంటున్నాడు. మనం బలహీనులమా చెప్పండి? మనం ఏదైనా గొడవకు పోవాలంటే నేను బలహీనుని, నా చేత ఏమీ కాదులే, నేనేం చెయ్యలేనులేమ్మా అని మాట మాట్లాడతాము చెప్పండి. ఒక గొడవల దగ్గర మాట్లాడటము, కష్టపడి పని చేసే దగ్గర కూడా మనం మాట్లాడము. కేవలం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నేను బలహీనుణ్ణి, నేను ఆ పని చెయ్యలేను, నా చేత కాదు అన్న మాటలు వస్తాయి. లోకంలో జరిగే కార్యక్రమాల్లో ఆ మాట వస్తుందేమో చూడండి. ఆ మాట రాదు, నా చేత కాదా, నేను చెయ్యలేనంటావా, ఈ మాటలు వస్తాయి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి నేను ఎందుకు చెయ్యలేను, నేను ఖచ్చితంగా చేస్తా, అది నా చేత అవుతుంది అన్న మాటలు మాట్లాడలేం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ నోట్లో నుంచి నేను చెయ్యగలను అన్న మాట రావాలి.
అది దేవుడు చెప్తున్నాడు. మోషే గారి దగ్గర నువ్వేం చేయలేవా, నువ్వేం చేయాలా అంటే ఏం చేయలేని అంటాడు. ఇదిగో నీ చేతిలో కర్ర ఉంది, ఆ కర్ర కింద పడిపోయి, కింద పడే అనగానే ఆ కర్ర ఏమైపోతుంది, పాముగా మారిపోతుంది. చూడండి, ఆ కర్ర తీసుకొని ఈజిప్టులోకి వెళ్ళి సముద్రాన్ని కొడితే అదంతా ఏమైపోతుంది, రక్తముగా మారిపోతుంది. చూడండి, దేవుడి మాట వినగానే ఒక కర్ర పాముగా మారిపోయింది, మంచినీళ్ళుగా ఉన్నవి రక్తంగా మారిపోయాయి. ఈరోజు అదే మాట నీకు చెబుతున్నాడు కదా దేవుడు. అదే మాట నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నావు కదా. అవి మారినట్టుగా నువ్వెందుకు మారటం లేదు? అవి మారినట్టుగా నీ మనసు ఎందుకు మారలేదు? ఎందుకు నీ మనసును బండలాగా చేసుకున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. నా మాట వినగానే కర్ర పాము అయిపోయింది, మంచినీళ్ళు రక్తంగా మారిపోయాయి, మరి నువ్వు బండలాంటి వాడివి, నువ్వెందుకు మారకుండా ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. మారాలి కదా ప్రేమైన దేవుడు వాళ్ళరా. ఒక కర్రనే పాముగా మారిపోయింది ఆయన మాట విని. కొట్టు అనగానే ఆ మంచినీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయాయి. దేవుడు మోషే గారితో జరిగించుకున్న కార్యక్రమాలు మనతో కూడా దేవుడు జరిగించుకుంటాడు. మోషే గారితో మాత్రమే కాదు జరిగించుకుండేది. మనం ఆయన కోసం అడిగేస్తే, మనం ఆయన కార్యక్రమాల్లోకి వెళ్తే, ఆయన ఉన్నాడన్న నమ్మకంతో మనం ముందుకెళ్తే ఆయనే కార్యక్రమాలు చేస్తాడు. మనతో కూడా ఆయన కార్యక్రమాలు జరిగిస్తాడు. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, నా చేత కాదనుకున్నాను కానీ, ఇంత సమస్య నా మీదకి వచ్చి నేను చెయ్యలేను అనుకున్నాను కానీ దేవుడే నా పక్షాన్ని నుండి చేయించాడు అని మాట్లాడతాం. మోషే గారి పక్క నుండి దేవుడు చేయించాడు ఆయనతో. అలాగే మనము కూడా అడిగేస్తే మనతో కూడా దేవుడు చేయించుకుంటాడు. మనతో కూడా చేయించుకుంటాడు ప్రేమైన దేవుడు అన్నారా. ఫరో ఏమన్నాడు చెప్పండి? మోషే గారు పోతే ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు, అసలు ఆయన ఎలా ఉంటాడో ఏంటో నాకు అసలు తెలియదు అని దేవుణ్ణి దూషించి మాట్లాడతాడు. చూడండి, ఆయన మనసును కఠినం చేసుకుంటాడు. మారా బాబు అంటే మారకుండా ఆ మనసును కఠినం చేసుకుంటున్నట్టుగా ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కూడా ఆయన మాట విని మారండి అంటూ ఉంటే ఆయన మాట వింటున్నారు. ఫరో కఠినం చేసుకుంటున్నట్టుగా ఈరోజు మనసులు ఏం చేస్తున్నారు? కఠినం చేసుకుంటున్నారు. ఫరో కఠినం చేసుకుంటున్నట్టుగా బండలాంటి మనసుగా ఈరోజు క్రైస్తవుడు మార్చుకుంటున్నాడు తన మనసును. చూడండి, మార్పు ఏమైనా కలుగుతుందా అంటే మార్పు అనేది కలగటం లేదు ప్రేమైన దేవుడు అన్నారా. ఫరో కఠినం చేసుకుంటున్నట్టుగా, ఫరో తన మనసును గుండెను బండగా చేసుకుంటున్నట్టుగా ఈరోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా, ఎన్ని గంటలు వింటున్నా, ఎంతసేపు చదివినా, ఎంతసేపు ప్రార్థన చేసినా వాళ్ళ మనసు కూడా అలాగే బండలాగా మారిపోయింది. కఠినం చేసుకుంటున్నారు. ఇంకెక్కడ మారుతారు చెప్పండి? ఇంకెక్కడ మారుతారు? ఫరో కఠినం చేసుకుంటున్నట్టుగా ఈరోజు చాలామంది తమ మనసులు ఏం చేసుకుంటున్నారు? కఠినం చేసుకుంటున్నారు. ఆయనేమో దేవుడు నాకు తెలీదు, నేను పంపియను అని మాట్లాడుతున్నట్టుగా ఈరోజు కూడా దేవుణ్ణి దూషించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఫరో అన్యుడు కాబట్టి అలా మాట్లాడాలని అనుకోవచ్చు. ఫరోకు దేవుడు గురించి తెలియదు కాబట్టి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎరగను, ఎవడు పంపించడానికి, దేవుడు ఎవడు అని మాట్లాడతాడు ఆయనకు తెలియదు. ఈరోజు మనం తెలిసి కూడా మాట్లాడే వాళ్ళు లేరా? తెలిసి కూడా ఎవడండి దేవుడు ఎవడున్నాడు? ఈరోజు తెలిసి కూడా ఆయన నా కోసం ఏమీ చేయలేదు, నేను కష్టపడి తెచ్చుకున్నాను, అన్ని సంపాదించుకున్నాను అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని కలిగించింది ఆయన్ని అన్న మాటలు వాళ్ళ నోట్ల నుంచి రానివ్వకుండా ఫరోలాగా మారిపోతున్నారు. చూడండి, మారతారులే అని రేపు వడగళ్ళు పడతాయి మీ మీద, మీ పంటలను, మీ పశువులను, మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాయి. జాగ్రత్తగా ఉండండి, దీన్ని చూసైనా కూడా మీరు మారండి అని వడగళ్ళు రప్పిస్తున్నాడంటే. ఐగుప్తీయులు మారటానికి ఆకాశం నుంచి దేవుడు వడగళ్ళు కురిపించాడు. ఎందుకు? మారతారని.
మారతారని. ఈరోజు నీ మీద కురిపిస్తున్నాడు. ఏం కురిపిస్తున్నాడు? ఆకాశంలో నుంచి మన్నాను కురిపిస్తున్నాడు, జీవజలాన్ని నీ మీద కురిపిస్తున్నాడు. ఎందుకు? నువ్వు మారాలని, నీ బ్రతుకు మార్చుకోవాలని, నీ అలవాట్లు మార్చుకోవాలని, ఆ వ్యసనాలను విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రావాలని, మార్పు చెందాలని. వాళ్ళ మీద వడగళ్ళు కురిపించినట్టుగా నీ మీద ఆకాశంలో నుంచి జీవజలాన్ని మన్నాను కురిపిస్తున్నాడు. ఒకవేళ మనం మారలేదనుకోండి, వాళ్ళ మీద కురిసినట్టుగానే వడగళ్ళు మన మీద కూడా కురిసి మన పంటలతో పాటు, మన పశువులతో పాటు మనల్ని కూడా నాశనం చేస్తాడు దేవుడు. దేవుడు చెబుతున్నది చూడండి. మారాలని దేవుడు ఏం చేశాడు? చీకటిని పంపించాడు ఈజిప్ట్ మీదికి, ఐగుప్తుల మీదకి. అందరికీ చీకటి, తడువులాడి కనుక్కోలేనంత చీకటి. ఎవరు ఇళ్ళలో కూర్చున్నారంటే. మరి దేవుడు మనకేం చెప్తున్నాడంటే, క్రైస్తవులారా, ఆనాడు ఐగుప్తీయులు మారలేదని నేను చీకటిని పంపించాను. తడువులాడి కనుక్కోలేనంత చీకటిది. ఈరోజు మీరు మారాలని వెలుగును పంపించి మీ నుంచి ఏం దూరం చేస్తున్నాను? చీకటిని దూరం చేస్తున్నాను. చీకటిని పోగొట్టి మీకు వెలుగు ఇచ్చేస్తున్నాను. మీరు మారాలని, మారతారని వెలుగును పంపిస్తున్నారా? వాళ్ళేమో తడుగులాడి కనుక్కోలేనంత చీకట్లో వాళ్ళు కష్టాలు పడితే, ఈరోజు అదే చీకటిని మీ నుంచి దూరం చేసి మీకు వెలుగును ప్రసాదిస్తున్నాను. ఎంతకాలం ఆ పాపమని చీకట్లో మగ్గిపోతారు? ఎంతకాలం ఆ పాపంలోనే ఉండి మీ జీవితాలను పాడు చేసుకుంటారు? అందుకోసం నేను ఏం రప్పిస్తున్నాను? వాక్యం అనే వెలుగును, వాక్యం అనే వెలుగును మీకు రప్పించాను, చూపిస్తున్నాను దారి. చూడండి ఎలా ఉందో మనిషి పరిస్థితి. ఆనాడు ఐగుప్తీయులు మారలేదని చీకటిని పంపించాడు. ఈరోజు నువ్వు మారాలని ఏం పంపిస్తున్నాడు? ఉన్న చీకటిని తీసేసి వెలుగును నీ మీదకి పంపిస్తున్నాడు. ప్రియమైన దేవుడు వర్లారా, చూడండి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఐగుప్తీలో చేశాడు. చేసి వాళ్ళందరినీ బయటికి రప్పించాడంటే. ఐగుప్తీయులందరి మీద ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసి ఆ బానిసత్వం నుంచి ఇజ్రాయేలీలను బయటికి రప్పించినట్టుగా ఈరోజు పాపంలో బతుకుతున్న నీకు అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు, ఎన్నో మేలు చేసి నిన్ను కూడా ఆ పాపం అనే బానిసత్వంలో నుంచి బయటికి రప్పించాలని దేవుడు నీకెన్నో మేలు చేస్తున్నాడు. పాపంలో ఉంటున్న నీ జీవితంలోకి వెలుగును రప్పిస్తున్నాడు. పాపంలో ఉంటున్న నీ బ్రతుకును మార్చాలని ఆయన వాక్యాన్ని రప్పిస్తున్నాడు. ఇంకెన్ని చేయాలి చెప్పండి? నువ్వు ఆ పాప జీవితంలో నుంచి బయటికి రావాలని, ఇజ్రాయేలీల ఆ బానిసత్వంలో నుంచి బయటకు వచ్చినట్టుగా నువ్వు కూడా పాప జీవితం అనే బానిసత్వంలో నుంచి బయటికి రావాలని ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆ అద్భుత కార్యాల్లో, సూచక్రియల్లో ఒకటేంటి? నీకు వాక్యాన్ని వినిపించటం. ఇదే అద్భుత కార్యం, ఇదే సూచక్రియ. నీ జీవితం పాపములో నుంచి పవిత్రతలోకి రావాలని దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు. యాక్సిడెంట్ అయిపోయి నువ్వు బెడ్ మీద ఉంటే ఆ బెడ్ మీద ఉన్న నీకు వాక్యాన్ని వినిపించి బయటికి రావాలని, తనలోకి రావాలని ఇదిగో నీ దగ్గరికి సేవకుని పంపిస్తున్నాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న నీ కుటుంబాన్ని కాపాడటానికి సేవకుని పంపిస్తున్నాడు. ఇవి అద్భుత కార్యాలు కావా? ఇవి సూచక్రియలు కావా? చెప్పండి. దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. కొన ఊపిరితో బెడ్ మీద ఉండి ఊపిరి ఆడక బతుకుతున్న నీ బతుకును దేవుడు ఏం చేశాడు? సేవకుని పంపించి, తన మాటను పంపించి బెడ్ మీద ఉన్న నిన్ను నిలబెడుతున్నాడు. కారణం ఏంటి? ఒరే పాప జీవితంలో నుంచి నువ్వు పవిత్రతలోకి రావాలని. అందుకోసమే నీకు ఆయుష్ని ఇస్తున్నాను, అందుకోసమే నీ జీవితాన్ని నేను నిలబెడుతున్నాను అంటున్నాడు దేవుడు. ఎన్ని అద్భుత కార్యాలు చెప్పండి. ఈజిప్ట్ వాళ్ళకు చేసినట్టుగా, ఆ బానిసత్వం నుంచి విడిపించినట్టుగా ఈరోజు నీకు చేస్తున్నాడు అద్భుత కార్యాలు. పాపంలో బతుకుతున్నావు నువ్వు. ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నా నీకు అది అర్థం కావటం లేదు. ఆ పాప జీవితంలోనే మగ్గిపోయి నీ జీవితాన్ని అలాగే నరకానికి పంపించేసుకుంటున్నావు. జాగ్రత్త, ఆలోచించి ఒకసారి. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసి నీ జీవితాన్ని బయటకు రప్పిస్తున్నాడు. ప్రేమైన దేవుడు వాళ్ళారా, ఈజిప్ట్ బానిసత్వం నుంచి బయటకు వచ్చారండి ఇజ్రాయేలీలు. బయటకు వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లో దేశంలో పోతే వీళ్ళెక్కడ ఆ యుద్ధాన్ని చూసి వీళ్ళు మరలా వెనక్కి వెళ్ళిపోతారేమోనని దేవుడు చాలా బాధపడిపోయాడండి.
ఇప్పుడే వీళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. కష్టం వస్తే మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, మరలా బానిసత్వమే కావాలంటారు. కాబట్టి అలా నేను చేయకూడదు అని ఫిలిస్తీయుల దేశాన్ని తిరుక్కొని పోయేటట్టుగా చేస్తాడంటే చూడండి. ఆనాడు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళ జీవితాలు యుద్ధం చూస్తే, కష్టాలు వస్తే మరలా వాళ్ళు బానిసత్వంలోకే పోతారని దేవుడు వాళ్ళను ఆపినట్టుగా ఈరోజు బాప్తిజం తీసుకొని పరిశుద్ధతలోకి నువ్వు వచ్చావు. వచ్చిన నీకు కష్టాలు వెంటనే వచ్చేసాయి అనుకోండి, నువ్వు కూడా ఏం చేస్తావు? ఆ పాప జీవితమే బాగుండేది, నాకు ఏ కష్టం లేదు, ఆనందంగా ఉండేదని నువ్వు మరలా అక్కడికి వెళ్తావు. కాబట్టి ప్రారంభ జీవితంలోనే దేవుడు కష్టాలు రప్పించడు, నువ్వు బాగుండాలని. నువ్వు పాపంలోకి వెళ్ళిపోతే పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత దేవుడికి చాలా బాధ ప్రియమైన దేవుడు వాళ్ళరా. పాపమును విడిచిపెట్టి ఇడు నా దగ్గరికి వచ్చినప్పుడు మరలా ఇడు పాపం లేకపోతే ఎలా? మరలా వీడు ఆ పాపపు అలవాట్లలోకి పోతే ఎలా? పాత జీవితం లేకపోతే ఎలా? వద్దు, ఇన్ని నేను నిలబెట్టాలి. ప్రారంభంలో ఇన్ని నిలబెట్టి పవిత్రుడుగా పరిశుద్ధుడుగా నేను నిలదొక్కునేంత వరకు నేను తోడుగా ఉండాలి. అప్పుడే వీడికి కష్టాలు రానివ్వకూడదు అని దేవుడు ఏం చేస్తున్నాడు? కష్టాలు ఇబ్బందులు రాకుండా నిన్ను కాపాడుతున్నాడు. అలా ఫిలిస్తీ దేశాన్ని తిరుక్కొని పోయి చుట్టూ తిరిగేసి పోతే ఏమడ్డం వచ్చింది? ఎర్ర సముద్రం వచ్చిందంటే. ఇజ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రాన్ని చూడగానే ఏమైపోయారంటే, ఎర్ర సముద్రాన్ని చూడగానే అయ్యో బాబోయ్ అనుకున్నారు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని చూడగానే ఏంటయ్యా, ఐగుప్తులో మాకు సమాధులు లేవని సముద్రంలో ముంచి చంపడానికి పిలుచుకొని వచ్చావు నువ్వు అని మోషే గారిని బాగా మాట్లాడతారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, కొద్ది రోజులు వచ్చిన తర్వాత దేవుడిలోకి నువ్వు వచ్చి దేవుడిలో నిలబడిన తర్వాత నీకు వచ్చేవి ఏంటి? కష్టాలు. ఇజ్రాయేలీలో కొన్ని రోజుల తర్వాత ఎర్ర సముద్రం ఎలాగైతే అడ్డం వచ్చిందో అలాగే నిన్ను పరీక్షించడానికి, నీ జీవితాన్ని ఇంకా బాగా నిలబెట్టడానికి, అభివృద్ధి జరగటం కోసం నీకు ఏమొస్తాయి? శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడే నువ్వు నిలబడాలి స్థిరంగా. అప్పుడే నువ్వు విశ్వాసంలో నువ్వు గట్టిగా నిలబడాలి, నిలదొక్కుకోవాలి. అదేనండి దేవుడు కోరుకునేది. నువ్వు అభివృద్ధి జరిగిన తర్వాత నీకు కష్టాలు వస్తే వాటిని తట్టుకోవాలి, నిలబడే శక్తి నీకు ఉంటుంది. ఎలా తట్టుకోవాలి, నేను ఎలా నిలబడాలి, వాటిని ఎలా జయించాలో నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు నిలబడతావంటే. ఇజ్రాయేలీలోకి ఎర్ర సముద్రం కనబడగానే ఆ సముద్రాన్ని చూశారు, అది పెద్ద సమస్యగా భావించారు. ఎవరిని మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. చూడండి, ఈరోజు మనం కూడా ఏం చూస్తున్నాం? సమస్యను చూస్తున్నాం. మనం దేవుని చూడటం లేదు. సమస్యను చూసి అది పెద్దదే చిన్నదే అని చూసి దానికి భయపడుతున్నాం. కానీ సమస్య కంటే గొప్పోడు నా దగ్గర ఉన్నాడు, సమస్య కంటే పెద్దోడు నా వైపు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడన్న విషయం మనిషి మరిచిపోతున్నాడు. సమస్య నీకు కనపడగానే సమస్యను కాదు చూడాల్సింది, సమస్యను కాదు దేవుణ్ణి చూడాలి. అప్పుడు నీకు సమస్య చాలా చిన్నదిగా కనబడుతుంది. సమస్యను ఎప్పుడు మనం చూడకూడదండి, సమస్యను ఎప్పుడు మనం చూడకూడదు. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, మన కుటుంబాల్లో చావులు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినా కూడా నువ్వు ఎలా ఉండాలి? నీ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీ రక్షణ పాత్రను నువ్వు అలాగే చేతిలో పట్టుకొని అంతవరకు పోవాలి. అలాంటివి స్టార్టింగ్లో నీకు వస్తాయి, ఇంకా పోను 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 చాలా వస్తాయి. దేవుడు ఎలా నిలబడాలో బైబిల్లో రాయించాడు. నువ్వు ఎలా నీ ఇంటిని కట్టుకోవాలో దేవుడు 66 పుస్తకాలు కలిగిన ఈ జ్ఞాన గ్రంథములో రాయించాడు. వాటిని చదివి నువ్వు ఎలా శోధనలకు తట్టుకొని నిలబడాలో, నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకో అని చెప్తున్నాడు. సమస్యను చూశారండి వాళ్ళు, సమస్యను చూసి భయపడిపోయారు. ఈరోజు బాప్తీసం తీసుకొని దేవుడిలోకి వచ్చావా? దేవుడిలోకి వచ్చిన తర్వాత నీకు సమస్య కనబడుతున్నాయా? సమస్య కనబడిన తర్వాత నువ్వు వెంటనే దేవుణ్ణి గుర్తు తెచ్చుకోకుండా పాత జీవితమే బాగుంది, నాకు పాత జీవితమే గొప్పగా ఉంది, ఆనందంగా ఉంది, ఈ కష్టాలు భరించలేను అని నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నీ జీవితము అక్కడితో అయిపోతుంది. నీ జీవితం అక్కడితో ముగిసిపోతుంది. ఇక నీకు పరలోకం ఉండదు, నిత్యాగ్ని దండన నీకు సిద్ధంగా ఉంటుంది. మనం ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోకూడదు. బాప్తీసం తీసుకున్నావంటే ముందుకు వెళ్ళిపోవటానికి నువ్వు వచ్చావు తప్ప వెనక్కి వెళ్ళటానికి కాదు.
సముద్రం అడ్డం వచ్చింది. దేవుణ్ణి అడిగాడు మోషే గారు. చూడండి, ఆయన కూడా ఏం చేస్తున్నాడు, సమస్య రాగానే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేను ఏం చేయాలో చెప్పండి మహానుభావుడు అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను కర్రతో కొట్టు 2 భాగాలు అయిపోతుంది అంటున్నాడు. మోషే గారు ఎర్ర సముద్రాన్ని కర్రతో కొడితే అది 2 భాగాలు అయిపోయింది కదా. ఈరోజు దేవుడు వాక్యంతో కొడుతున్నాడు కదా, నిన్ను వాక్యంతో కదిలిస్తున్నాడు కదా, వాక్యంతో దెబ్బలేస్తున్నాడు కదా. దెబ్బలేసినప్పుడు నీ గుండె ఏమైనా కరిగిపోతుందా? నీ బండలాంటి గుండె ఏమైనా పగిలిపోతుందా? చెప్పండి, పగిలిపోతుందా? ఆనాడు మోషే గారు ఎర్ర సముద్రాన్ని కర్రతో కొడితే 2 భాగాలు అయిపోయినట్టు, ఈరోజు ఇన్ని వాక్యాలతో కొడుతున్నా, ఇన్నిసార్లు నీకు వాక్యాన్ని వినిపిస్తున్నా, నీ జీవితం ఇంకా మారకుండా అలానే ఉంది. ఇంకా నీ బండలాంటి మనసు అలాగే కఠినం చేసుకుంటున్నావు. నువ్వు మారిపోవాలి కదా ప్రేమైన దేవుడు అల్లారా. సముద్రము చీలిపోయింది, అందరూ బాగా నడిచారు. నడిచిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? నడిచిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారు? ఆనందంగా పాటలు పాడుతున్నారు. బాగా వినండి, ఇక్కడ ఇజ్రాయేలీలకు కష్టం వచ్చినప్పుడు ఏం చేశారు? దేవుని తిట్టారు. కష్టం వచ్చినప్పుడు మోషేను తిట్టారు. ఇప్పుడు సుఖం రాగానే ఏం చేస్తున్నారు? మరలా ఆనందంగా, దేవుడా నిజంగా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు దేవతల్లో చాలా గొప్పవాడివే అంటున్నారు. మనం కూడా ఇంతే. కష్టం వచ్చినప్పుడు దేవుని తిడతాము, కష్టం వచ్చినప్పుడు సేవకుని తిడతాము, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన వద్దు, బైబిల్ వద్దు అంటాము. మరి ఆ కష్టంలోంచి సుఖం రాగానే, అమ్మా దేవుడా నాకు బైబిల్ కావాలి, ప్రార్థన కావాలి, ఎందుకంటే సమస్య నుంచి నేను బయటపడ్డాను అని మనం అంటాం. ఇజ్రాయేలీలలాగే ఉంటున్నామండి ఈరోజు క్రైస్తవుడు కూడా. ఎర్ర సముద్రాన్ని కొట్టినప్పుడు బండ చీలిపోయినట్టుగా ఈరోజు దేవుడు మాటలతో కొడుతుంటే నీ బండ లాంటిది కూడా చీలిపోవాలి. బండలాంటిది కూడా చీలిపోవాలి ప్రేమైన దేవుడు వల్ల. అలా ముందరికి వెళ్ళిపోతున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇజ్రాయేలీలు బానిసత్వంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోవాలి. ఆ మధ్యలో ఎలా వీళ్ళ జీవితం ఉంది, ఇలా యాత్ర ఎలా కొనసాగింది, వాళ్ళ యాత్రను ఒకవైపు పెట్టుకొని మన ఆత్మయాత్రను, ఈ భూమి మీద బాప్తిసం తీసుకున్నది మొదలుకొని మరలా మనం ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయే యాత్ర ఒకటి ఉంది. ఆ యాత్రలో మనం ఎలా ఉండాలి, మన జీవితాలు ఎలా ఉండాలి, అది నేను చెప్తున్నానంటే. పిల్లలు, ఇజ్రాయేలీల పరిస్థితి చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో. నిర్గమాకాండము 16వ అధ్యాయము 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అయ్యా మాకు నీళ్ళు కావాలి. ఏంటి ఇక్కడ పిలుచుకొని వచ్చారు, నీళ్ళే లేవు. అక్కడేమో నీళ్ళు చాలా చేదుగా ఉన్నాయి. ఆ చేదుగా ఉన్న నీళ్ళని మీరు బాగు చేశారు, బాగుంది. ఇప్పుడేంటి ఇంకా ఈ స్థలంలోకి వచ్చేసరికి నీళ్ళే లేవు, మాకయ్యే నీళ్ళు కావాలని చెప్పేసి మోషేను చంపేంత స్థితిలోకి వెళ్ళిపోయారు. చూడండి, చంపేంత స్థితిలోకి వెళ్ళిపోయారు. మోషే గారు ఇజ్రాయెల్ నడిపించింది ఎంతమంది చెప్పండి? ఇజ్రాయెల్ నడిపించింది 2. ఆ 2లో కూడా ఈ అహరోను ఎలా అంటాడు? మోషే గారి కంటే చాలా జ్ఞానంలో నోడంటే మోషే గారికి ఉన్న ఓర్పు అహరోనుకు లేదు. మోషే గారు ఒక్కడిగా ఉండి అన్ని లక్షల మందిని ఓర్పు సహనంతో నడిపిస్తున్నాడండి. మోషే గారి తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చారు. యెహోషువ కూడా ఒక్కడే అంతమందిని నడిపించాడు. చూడండి, ఇలా చాలామంది భక్తులుగా ఉన్నవాళ్ళు ఒక్కరుగా ఉండి వాళ్ళు దేవుడు తోడులు పెట్టుకొని నడిపించారు అంతమందిని. ఈరోజు మనము కూడా ఏమనుకోవాలంటే, నీ కుటుంబంలో నమ్ముకున్నది ఒక్కదానివే అనుకోవచ్చు, లేదా ఈ సంఘంలో ఈయన ఒక్కడే అనుకోవచ్చు. కానీ ఆ ఒక్కడితోనే దేవుడు ఏం చేస్తాడు? పని జరిగించుకుంటాడు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నీ ఒక్కదానితోనే ఏం చేస్తాడు? నీ కుటుంబాన్ని
దేవుడిలోకి నడిపిస్తాడు. ఆ ఒక్కడితోనే తన పని ఏముందో ఆ పనిని ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. నేను ఒక్కదాన్ని ఎప్పుడు మనము బాధపడద్దు, భయపడద్దు. వాళ్ళు నీళ్ళు కావాలన్నారు, చంపాలని అనుకుంటున్నారు వాళ్ళు మోషే గారిని. సేవకుని, ఒక నాయకుడిని గౌరవించే విధానము ఇజ్రాయేలీలకు తెలియదండి. పాపం ఎన్నో పనులు చేసి, క్రియలు చేసి అక్కడి నుంచి మమ్మల్ని ఇడిపించాడు కదా. ఇడిపించి ఇంత గొప్పవాడు కదా ఈయనను మేము చంపాలనుకుంటే ఎలా, ఈయనను మేము దూషిస్తే ఎలా అన్న ఆలోచన కూడా వాళ్ళకు లేదండి. ఈరోజు సంఘస్థులు కూడా ఇలా లేరా? సంఘస్థులు కూడా సేవకుని తిట్టేవాళ్ళు లేరా? సేవకుని దూషించి మాట్లాడేవాళ్ళు, హేళనగా మాట్లాడేవాళ్ళు లేరా? ఆడేం చెప్తాడు, ఈడేం చెప్తాడు, ఇలాంటి మాటలు అనేవాళ్ళు లేరా? చెప్పండి, లేరా? ఒక సంఘాన్ని నడపాలి అంటే చాలా కష్టం ప్రియమైన దేవుడు వాళ్ళరా. 6 లక్షల మందిని మోషే గారు నడపలేకనే చాలా ఇబ్బంది పడ్డాడు. ఈరోజు 10 మంది 20 మంది ఉన్నా కూడా వాళ్ళను కూడా నడపాలన్నా కూడా చాలా కష్టం అండి, చాలా కష్టం. అలాంటి సేవకుని ఈరోజు చాలామంది దూషించి మాట్లాడుతున్నారు. నువ్వు సేవకుని మాట్లాడుతున్నావంటే దేవుణ్ణి అన్నట్టే. నువ్వు సనుక్కుంటున్నావా సేవకుడి మీద? ఏంటి ఈయన ఎప్పుడు ఇలానే మాట్లాడతారులేండి, ఆయన చూసినాంలే, ఎప్పుడు ఆయన తొందరగా అయిపోచేయలే వాక్యం. ఏం పోతావులే అబ్బావా, చర్చికి ఏం పోతావులే, ఆయన అస్సలు మా ఇంటి దగ్గరికి రానే రాడు. ఇలా నువ్వు సనుక్కొని మాట్లాడుతున్నావా సేవకుడి మీద? ఆనాడు సొంత చెల్లెలు అన్నని ఏం చేశారు? మోషే గారి మీద సనుక్కున్నారు. ఇజ్రాయేలీలు సనుక్కున్నందుకు ఏమైపోయింది చెప్పండి? మీరు వాళ్ళ మీద సనిగారు అనుకుంటున్నారు. కాదు, నా మీద మీరు సనిగారు కాబట్టి నీ కుష్ఠరోగంతో నువ్వు పోతావు, మీరందరూ కూడా నాశనం అయిపోతారని దేవుడు చెప్తున్నాడు. అంటే సేవకుడి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నాం అనుకోండి, మనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడినాం అనుకోండి, చాలా డేంజర్ మనకి. సనుక్కున్నారండి వాళ్ళు. ఎలా మాట్లాడుతున్నారో చూడండి. మోషే గారిని ఏం మాట్లాడుతున్నారో. మోషే గారు ఆజ్ఞలు ఇచ్చారు, సినాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి అన్ని రోజులుండి ఆయన దేవుడితో మాట్లాడుతుంటేనండి వీళ్ళు ఏం చేస్తారు కింద చెప్పండి? నాయన అహరోను నువ్వు చూసుకుంటూ ఉండు నాయన, నేను పోయి వస్తాను అని చెప్పి ఈయన పోతే, ఇప్పుడు అహరోను ఆల్రెడీకి భయపడిపోయి బంగారం తీసుకుని నేను ఒక బొమ్మను చేస్తాను మీరు ఊరేగించుకుందురన్న ఒక భయంకరమైన పాపంలోకి దించేశాడు చూడండి అహరోను గారు. మరి ఇజ్రాయేల్ ఏమనొచ్చు చెప్పండి? ఇజ్రాయేల్ ఏం మాట్లాడతారు అక్కడ? ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, ఆ దేవుడు ఏంటో మాకు తెలీదు, కాబట్టి మాకు దూడ కావాలి, దూడని చేసుకోవాలి, ఇదే మమ్మల్ని ఈజిప్ట్ నడిపించిందని వాళ్ళు దాని ముందర గెంతులు వేస్తున్నారు, అరుస్తున్నారంటే ఎవడు నిన్ను రప్పించింది? ఈ దూడనా చెప్పండి? ఆ బానిసత్వంలో మగ్గిపోతున్న మిమ్మల్ని దేవుడు అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి మిమ్మల్ని ఇక్కడికి నడిపిస్తే ఆ దేవుడు ఏమైపోయినాడో తెలియదు, ఆ మోషే ఏమైపోయాడో తెలియదు, మాకు మాత్రం ఇదే మమ్మల్ని రక్షించింది, కాపాడింది అని మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గులు అండి వాళ్ళు, ఎంత దుర్మార్గులు. సేమ్ ఈరోజు ఇలానే మాట్లాడేవాళ్ళు లేరా మన క్రైస్తవ ఆత్మీయ యాత్రలో? వద్దు ప్రియమైన దేవుడు వాళ్ళరా. దేవుణ్ణి మరచిపోయే సందర్భాన్ని మనం తెచ్చుకుంటున్నామంటే మన జీవితాలు చాలా నీచ స్థితిలోకి వెళ్ళిపోయాయని అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేలీలు ఎంత భయంకరంగా పాపం చేశారంటే తింటున్నారు, తాగుతున్నారు, ఆ 2 చేసిన తర్వాత ఆడుటకు లేచిరి చూడండి. ఆడుటకు లేచిరి అంటే దేవుణ్ణి మరచిపోయి తినటం తాగటంలోనే మునిగిపోయారు. ఈరోజు క్రైస్తవులు కూడా అందరినీ జ్ఞాపకం పెట్టుకుంటారు, అన్నీ గుర్తుంటాయి, కానీ ఒక ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన 5 నిమిషాలు లైవ్ చేయండి, 10 నిమిషాలు లైవ్ చేయండి, అసలు ప్రార్థనే వద్దని చెప్పి దేవుణ్ణే పక్కన పెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు లేరా? అన్నీ గుర్తుపెట్టుకుంటారు, అందరినీ పిలుచుకుంటారు, కానీ దేవుడు వద్దు, దేవుడి వాక్యం వద్దు. ఇలాంటి వాళ్ళు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారంటే. దేవుడే లేకపోతే నీకు ఆయుష్ ఎలా వస్తుంది చెప్పండి? దేవుడే లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావు? దేవుడే లేకపోతే బెడ్ మీద ఉన్న నువ్వు లేచి ఎలా నిలబడగలవు? దేవుడి కృప ఉంటేనే మనం ఏదైనా చేయగలం ప్రేమైన దేవుడు వాళ్ళారా. ఇజ్రాయేలీలు ఎంత దుర్మార్గంగా మారిపోయారు చూడండి.
ప్రతిసారి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మమ్మల్ని ఎందుకు ఈ అరణ్యంలో చంపడానికి తెచ్చారా, ఈ అరణ్యంలో చంపడానికి తెచ్చారా అని చాలాసార్లు మాట్లాడతారండి. అలా మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాట వింటే ఎంత బాధపడిపోతాడు చెప్పండి, ఎంత బాధపడిపోతాడు. నా పిల్లలైనా ఈ మాట మాట్లాడేది, నేను నడిపించిన వాళ్ళైనా ఈ మాట మాట్లాడేదని దేవుడు గుండెల్లో బాధను ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నాడంటే, ఈరోజు క్రైస్తవులు కూడా దేవుణ్ణి తిట్టే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మందిరం విషయంలో చేసేవాళ్ళు ఉన్నారు, సేవకుడి విషయంలో చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతిసారి పాత జీవితమే మేలు, అదే బాగుంది అంటే దేవుడు నీ విషయంలో ఎంత బాధపడిపోతాడు చెప్పండి. ఆలోచించారు ఎప్పుడన్నా? నాకు పాత జీవితంలోనే ఆనందం ఉండేది, పాత జీవితంలో నన్ను ఎవరు ఆపేవాళ్ళు కాదు, నాకెవరు అడ్డొచ్చేవాళ్ళు కాదు. నేను దేవుడిలోకి వచ్చిన తర్వాత అన్నీ ఆపుతున్నారు, అడ్డొస్తున్నారు, ఇది చేయొద్దు అంటున్నారు, అది చేయొద్దు అంటున్నారు, నాకు ఇది వద్దు అని నువ్వు అన్న ప్రతిసారి ఆ మాట ఎవరికి తగులుతుంది? దేవుడికి తగులుతుంది, ఇక్కడున్న సేవకుడికి కాదు. దేవుడి గుండెల్లో అది గుణపమై గుచ్చుకుంటుంది. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, పాపములో నుంచి పరిశుద్ధతలోకి వీణు తెస్తే వీడు మరలా పాతదే బాగుంది అంటున్నాడంటే ఏంటి వీడి జీవితం ఎలా అయిపోయిందని దేవుడు ఏడుస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. అలా బాధ పెట్టద్దండి, మన ఆత్మీయ యాత్రలో బాధ పెట్టద్దు ప్రేమైన దేవుడు. అలా దేవుడు చూడండి, మనం బాగుండాలని, ఆయన చెంతకు రావాలని ఎంత కష్టపడుతున్నాడు. ఇజ్రాయేలీలు మాంసం కోసం ఏడుస్తున్నారండి, మాంసం కోసం ఏడుస్తున్నారట. మీరు ఎప్పుడైనా ఏడ్చారు? ఎవరైనా చెప్పండి అమ్మా. మాంసం ఈరోజు ఆదివారం మాంసం ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే, తెచ్చుకోకపోతే మేమందరం కూర్చొని ఏడుస్తాము అని మీరు ఎప్పుడైనా ఏడ్చినారా? మీ పిల్లలు ఏడ్చినారా? చెప్పండి. ఈజిప్ట్ బానిసత్వంలో నుంచి విడిపించిన తర్వాత అరణ్యంలోకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? మాకు మాంసం కావాలని చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారు. దేవుణ్ణి తిట్టాము, దూషించాము, అయ్యా మిమ్మల్ని తిట్టాము, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఏడ్చేవాళ్ళు లేరు. మోషే గారిని తిడితే, అయ్యా నన్ను క్షమించయ్యా, నిన్ను తిట్టామయ్యా మేము, కళ్ళు కానరాక మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి నడిపిస్తే కళ్ళు మూసుకుపోయి ఆ పాపంలో మునిగిపోయి నిన్ను తిట్టామయ్యా, దయతో మమ్మల్ని క్షమించండి అని ఏడ్చేది పోయి దేనికోసం ఏడుస్తున్నారు? తిండి కోసం ఏడుస్తున్నారు. చూడండి, తిండి కోసం. ఈరోజు దేవుడి ఎదుట పాపం చేశానని ఏడ్చే క్రైస్తవుడు లేడు. దేవుడికి విరోధంగా నేను ఇది చేశాను, దేవుడికి వ్యతిరేకంగా ఇలా బతికాను అని ఏడ్చేవాళ్ళు లేరండి. లోకంలో విషయాల కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడి కోసం, దేవుడి వాక్యం కోసం ఏడ్చేవాళ్ళు లేరు. తిండి కోసం ఏడుస్తున్నారు. ఏం జ్ఞాపకం వస్తున్నాయంట? వాళ్ళు ఏవేవైతే తిన్నారో ఈజిప్టులో, తెల్లగడ్డలు, దోసకాయలు, కీరకాయలు, ఏమేమి తిన్నారో అన్నీ గుర్తుకొస్తున్నాయండి. మొత్తం మనం మార్కెట్ పెట్టినారు, ప్రొద్దుటూరులో ఉన్న మార్కెట్ అంతా పెట్టినారు చూడండి. అక్కడ ఈజిప్టులో ఊరికే తిన్నారా లేదా బానిసత్వం చేసి తిన్నారా చెప్పండి? బానిసలుగా ఉండి కదా వాళ్ళు తినింది. మరి వీళ్ళేమంటున్నారు? ఊరికే తిన్నామంటున్నారు. ఎంత అబద్ధం ప్రియమైన దేవుడు వాళ్ళారా, ఎంత అబద్ధం అండి. దేవుడి దగ్గరనే అబద్ధం ఆడుతున్నారు ఇజ్రాయేలీలు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడి దగ్గర ఏమాడుతున్నారు? అబద్ధం ఆడుతున్నారు. మాటను తప్పుతున్నావు, ఆ మాట నేను మాట్లాడలేదంటున్నారు. ఇలా అబద్ధాలు ఆడితే ఇజ్రాయేలీలకు పట్టిన గతే మనకు పడుతుంది. మొత్తం వాళ్ళకు కూరగాయలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మేము ఈజిప్టులో తిన్న అన్ని జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు చూడండి. వాళ్ళు ఈజిప్ట్లో ఏమేమి కురాకులు తిన్నారో, ఏమేమి పండ్లు తిన్నారో, ఏమేమి కాయలు తిన్నారో అవన్నీ గుర్తొస్తున్నాయి అంటున్నారు. కానీ దేవుడు చేసిన అద్భుత కార్యాలు మాత్రం వాళ్ళకు గుర్తుకు రాలేదు. చూడండి, వడగళ్ళు కురిపించింది గుర్తుకు రాలేదు. వాళ్ళను ఆ బానిసత్వం నుంచి బయటికి పంపించాలని మిడతలను, కప్పలను పంపిస్తే గుర్తుకు రాలేదు. పేలు పంపిస్తే గుర్తుకు రాలేదు. ఎన్ని చేశాడండి దేవుడు. ఇవన్నీ గుర్తుకు రాక వాళ్ళకి ఏం గుర్తుకొస్తున్నాయి? తిన్నవి గుర్తుకొస్తున్నాయట. ఎంత దుర్మార్గులండి వాళ్ళు. ఈరోజు దేవుడు మనకు చేసిన మేలు గుర్తుకు రావు. ఈరోజు దేవుడు మనల్ని కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఆదుకున్నాయి మనకు గుర్తుకు రావు. ఏం గుర్తుకొస్తాయి? పాపంలో మనం బతికే మనకు గుర్తుకొస్తుంది, కానీ ఆయన చేసిన మేలు మనకు గుర్తుకు రావు. అలాంటి కృతజ్ఞత లేని వారుగా బతుకుతున్నారు.
వాళ్ళు చూడండి ఏడుస్తున్నట్టు చిన్నపిల్లల్లాగా మాంసం కోసం ఏడుస్తున్నారు. అందుకోసం దేవుడు ఏం చేశాడు, ఇక వీళ్ళని ఇలానే పెడితే బాగోదు, చంపేయాలనుకుంటున్నాడు అంటే ప్రియమైన దేవుడు. అలా ప్రతిసారి పాపమేనండి. పాపం చేయడం, దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకోవటం, పాపం చేయడం, దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకోవటం, పాపం చేసి ప్రతిసారి పాపం చేయడం, ఒప్పుకోవడం. ఇది మంచి పద్ధతా కాదా చెప్పండి, మీరే చెప్పండి, మంచి పద్ధతేనా? పాపాలు చేసి మరలా దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకోవటం, మరలా వెళ్ళి చేయడం, మరలా ఒప్పుకోవటం, ఇది మనం పక్కన పెట్టాలి. పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయకూడదు. ఇక నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి నువ్వు చేయవలసిన ప్రార్థన? అయ్యా ఈరోజు నీ కొరకు బ్రతికానయ్యా, ఇదిగో ఆ పాపం ఎదురుగా వచ్చిన ఆ పాపాన్ని నేను కాదని పక్కకి వెళ్ళానయ్యా, ఇంత గొప్పగా నేను ఈరోజు మీకోసం బతికానయ్యా. ఈ ప్రార్థన కావాలి దేవుడికి. ఈ ప్రార్థన దేవుడికి చెయ్యాలి. మనం ఒక హిజ్కియా చేసిన ప్రార్థన చేయాలి మనం దేవుడికి. అంతేగాని అయ్యా నేను తప్పు చేశానయ్యా క్షమించండి అయ్యా, మరలా రేపు తప్పు చేశానయ్యా క్షమించండి అయ్యా, ఇది అలవాట్లను పక్కన పెట్టాలి. దేవుడి కోసం నువ్వు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడతావో, ఈ ప్రార్థన చేస్తావో, అప్పుడే నువ్వు నిజంగా దేవుడి కోసం బ్రతికినట్టు. ఇలాంటి ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన లేదంటే మన జీవితాలు ఇదే అలవాటుగా చేయటం ఒప్పుకోవడం. వద్దండి, ఇలాంటిది అస్సలు వద్దు ప్రియమైన దేవుడు. వాళ్ళరా భక్తిగా బ్రతకాలి, భక్తిగా జీవించాలి. వీళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని చెప్తున్నాడు. వాళ్ళది జరుగుతుంది యాత్ర. వాళ్ళ యాత్ర ఎక్కడికి చెప్పండి? ఇజ్రాయేలీల యాత్ర ఈజిప్టు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వరకు మాత్రమే. ఆ ప్రాంతంలోకే వాళ్ళు కొంతమంది పోలేక 2 పోయారు. ఈరోజు మనం చేసే యాత్ర ఎక్కడికి? ఈ లోకంలో నుంచి మరో లోకమైన పరలోకంలోకి మన యాత్ర. ఆ యాత్రలోకి పోవాలంటే ఎంత భక్తిగా బతకాలి, ఎంత నీతిగా బతకాలి, ఎంత నిజాయితీగా ఉండాలి చెప్పండి. అంత నిజాయితీగా ఉండాలి. ఈ భూమి మీద ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోలేకనే చాలామంది రాలిపోయారు. అలాంటిది ఆ పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఎంతమంది రాలిపోతారు, ఎంతమంది పోతారో చూడండి. చాలా తక్కువ మంది పోతారండి. 6 లక్షల మందిలోనే ఎంతమంది వెళ్ళిపోయారు? 2 పోయినారు. 6 లక్షల మందిలోనే 2 పోయినారు. ఈరోజు మన ఊరిలో ఒక 2,000 మంది ఉన్నారనుకోండి. ఈ 2,000 మందిలో పోయేది ఎంతమంది అని మనకు క్వశ్చన్ వస్తే, ఆ 2,000 మందిలో పోయేది 1రా 2రా? 6 లక్షల మందిలోనే 2 పోతే 2,000 మందిలో ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. ఆ పరలోకానికి వెళ్ళే జాబితాలో మనం ఉండాలండి. ఆ పరలోకానికి చేరుకునే యాత్ర చేసే వారిలో మనం ఒకరిగా ఉండాలి. అలా ఉండాలి అంటే చాలా కష్టపడాలండి. చూడండి, వాళ్ళు ఎంత మంచిగా బతికిపోయిన వాళ్ళు చూడండి. కాలేబు, యెహోషువ ఎంత బాగా బతికారండి వాళ్ళు. ఒరే మీరు మోయాబు వాళ్ళతో వ్యభిచారం చేయొద్దురా మీరు అని అంటే, వాళ్ళతోనే పోయి ఏం చేసినారు? వ్యభిచారం చేశారండి. అన్ని జనులతో మీరు మాట్లాడద్దు, అన్ని జనులతో సహవాసం చేయకూడదు. ఒకవేళ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తారు. వద్దురా అంటున్నాడు. వాళ్ళు వినకుండా పోయారు, పాపం చేసి చచ్చారు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, అది నువ్వు యాత్ర చేస్తున్నావు, పరలోక యాత్ర. ఈ యాత్రలో నువ్వు అన్ని జనులతో నువ్వు సహవాసం చేసావా? అన్ని జనులు అంటే ఎవరు? దేవుడు అంటే తెలియని వారు, నమ్మని వారు. ఈరోజు మన వాళ్ళలో కూడా ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా ఉంటారో వాళ్ళు కూడా అన్ని జనులే. వాళ్ళతో కూడా నువ్వు సహవాసము చెయ్యొద్దు. చేస్తే ఆడిలాగా నువ్వు మారిపోతావు. నీ జీవితము ఇజ్రాయేలీలాగానే పాడైపోతుంది. అది దేవుడు చెప్పేది. బాప్తిసం తీసుకున్న వాళ్ళే క్రైస్తవులు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు కూడా అన్య జనులే. గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలీల యాత్ర ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అంత దూరం వెళ్ళిపోయి అక్కడనే ఆగిపోయిందంటే. ఆ దేశాన్ని చూడాలని మోషే గారు ఎంత ఆశపడ్డారో చెప్పండి. చాలా ఆశపడ్డాడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడాలని. కానీ ఒక చిన్న తప్పు వల్ల ఆయన వెళ్ళలేకపోయాడండి. ఆయన్ని ఇడిచిపెట్టలే. ఒక చిన్న తప్పు చేసి ఉంటే, ఈరోజు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు చెప్పు? ఆయన చేసింది ఒకటే. ఈరోజు నువ్వు ప్రతిరోజు కొన్ని 100 తప్పులు చేస్తున్నావు. ఇక నీకేమిస్తాడు పరలోకం? ఇక నేను పరలోకాన్ని తీసుకుంటాడు అనుకుంటున్నావా? అస్సలు పరలోకానికి తీసుకోడు. ఆయన్నే ఇడిచిపెట్టలేదు. ఒక్క తప్పు చేసినందుకు ఇన్ని తప్పులు చేస్తే నిన్ను అస్సలు ఇడిచిపెట్టడు, నరకానికి పంపిస్తాడు. చూడండి, ఇలా యాత్రలో ఎన్ని మంచి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ మాటలు విని మన జీవితాలు మార్చుకోకపోతే
మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఇక మీద నుంచి పాపము ఒప్పుకోలు ప్రార్థన చేయకండి. మీరు చేయవలసింది ఒకటే, కష్టపడి ఆ రోజంతా దేవుడి కోసం బతకండి. పాపాన్ని చేయకుండా దూరంగా పోండి. సాయంకాలం పడుకునేటప్పుడు, ఇదిగోనయ్యా ఈరోజు నేను ఈ గొడవలో ఉన్నాను కానీ నోరెత్తలేదయ్యా, ఇదిగోనయ్యా నా కళ్ళతో అక్కడ పనికిరానివి కనపడ్డాయ్యా, సెల్ ఫోన్లో టీవీలో కనపడ్డాయి, నేను చూడలేదయ్యా, నీ పిల్లలకు వాక్యాన్ని చెప్పానయ్యా, ఇదిగో ఈరోజు నేను ఇలా ముగించానయ్యా, నాకు ఇంకా బలాన్ని ఇవ్వండి అయ్యా, నాకు శక్తిని ఇవ్వండి అయ్యా, నేను బలహీన పడిపోకుండా, నేను వెనక్కి వెళ్ళిపోకుండా నన్ను బలంగా పట్టుకోండి అయ్యా అని ఈ ప్రార్థన చేయి. నువ్వు ఈ ప్రార్థన చేయి, మన జీవితాలు బాగుంటాయి. దేవుడు తన వాక్యం దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవరత్నమయ్య గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన, ఆశీర్వాదం ఇచ్చారు. అందరూ మోకరించినట్లయితే